అప్పు అయితే ఇంట్లో స్పృహ కోల్పోయి కళ్ళు తిరిగి పడిపోతుంది. అది చూసి వాళ్ళ అమ్మ ఏమైందని అంటే, అమ్మ నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలకు కనకమైతే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా నేను ప్రెగ్నెంట్, దానికి కారణం కళ్యాణ్ అని చెప్పి ఉంటుంది. ఆ మాటలు విన్న కనకమైతే ఒక్కసారిగా షాక్ అయ్యి ఈ విషయం అంతా కావ్యకు ఫోన్ చేసి కావ్యకి అయితే చెప్తుంది. ఆ మాటలు విన్న కావ్య అయితే ఏంటమ్మా ఏం చెప్తున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అవును ఇదంతా నాకు అప్పు నిజం చెప్పిందని చెప్పి అంటూ ఉంటుంది. కావ్య అయితే వాళ్ళ ఇంట్లో చెప్తుంది. చెప్పగానే రుద్రాని రాహుల్ అక్కడ ఉన్న వాళ్ళంతా విని ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి కళ్యాణ్ ఇలాంటి వాడు, కళ్యాణ్ పెళ్ళికి ముందు ఇలాంటివి కూడా చేసావని చెప్పి అందరూ నిలదీసి అడుగుతూ ఉంటారు. కానీ ఆమెకు అయితే ముందు నుండి నాకు అనుమానంగానే ఉంది. ఎప్పుడు అప్పు అప్పు అంటూ తిరుగుతూనే ఉంటారు. మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు అలాంటప్పుడు నాకు విడాకులు ఇచ్చేయండి అని చెప్పి అనామిక అంటూ ఉంటుంది. ఇక కళ్యాణ్ అయితే ఇలా అంటాడు. అవును అప్పు ప్రెగ్నెంట్ కారణం నేనే. ఇప్పుడు ఏం చేయమంటారు? అప్పు అంటే నాకు ఇష్టం, అప్పు నేను ఇద్దరం ఇష్టపడ్డా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.